నీ ఆఫీస్లో చేరతానని ఒప్పించటానికి ఆయన్ని ఎంతో బాధ పెట్టాను. ఇంక నా వల్ల కాదు ఊర్మిళ. నీ అదృష్టం సావిత్రియే సత్య. అందుకే నాలాంటి వాళ్ళు ఎన్ని విధాలుగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా చివరికి మీరే గెలిచారు. సావిత్రి ప్రేమ ముందు నాలాంటి వాళ్ళు ఎప్పుడు ఓడిపోవాల్సిందే. ఆ విషయం నాకు ఓడిపోయాకే అర్థమైంది. ఇంత జరిగినా ఈరోజు నువ్వు నన్ను క్షమించి నా ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నావంటే ఖచ్చితంగా అందుకు కారణం సావిత్రి అయ్యుంటుంది. అది సావిత్రి మంచితనం. మీ మంచితనాన్ని, మీ ప్రేమని అర్థం చేసుకోకుండా నేనే ఏదేదో పిచ్చి పనులు చేశాను. ఆ విషయంలో మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. మారాను అని చెప్పటం కన్నా ఎంతగా మారానో ముందు ముందు నువ్వే చూస్తా. సావిత్రి, సత్య ఏ రోజొచ్చి నా ఆఫీస్లో చేరాలి అనుకుంటే ఆ రోజొచ్చి చేరమను. కానీ తన ఆఫీస్కు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నువ్వే ఎదురొచ్చి నీ మంచి మనసుతో విషెస్ చెప్పి పంపించు. నీలాంటి మంచి మనిషి ఎదురొస్తే సత్యకి మళ్ళీ ఎలాంటి చెడు ఎదురు రాదని నా నమ్మకం. ఆఫీస్లో నీ క్యాబిన్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది సత్య. వస్తాను. ఏంటి ఊర్మిళ, చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. అవును వదినా, చాలా 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 ఆనందంగా ఉంది. అంత ఆనందాన్ని ఎవరిచ్చుంటారబ్బా? ఎక్కడికి వెళ్ళేస్తున్నావేంటి? సత్యని మన కంపెనీలో జాబ్ చేయడానికి ఒప్పించి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తున్నాను. ఓ, అయితే సత్య జాబ్ లో చేరడానికి ఒప్పుకున్నాడనమాట. ఎంత ట్రై చేస్తే చివరికి ఒప్పుకున్నాడు. మొత్తం మీద సత్యకి సావిత్రికి నీ మీదున్న కోపాన్ని పోగొట్టావన్నమాట. అవును వదినా. ఏమైనా గట్టిదానివే. అనుకున్నావంటే సాధించకుండా వదిలిపెట్టావుగా. మొదటి నుంచి నా క్యారెక్టరే అది వదినా. సో రేపటి నుంచి సత్యం మళ్ళీ ఆఫీస్కొస్తాడు, కళ్ళ ముందే ఉంటాడు. అవును. అదేంటో సత్య పేరు వింటేనే నీ కళ్ళు స్టేడియం లైట్స్లా మెరుస్తాయి. ఏంటి, సత్య నీ ఆఫీస్ పేరు చెప్పి ఇలా నీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తున్నావా? ఏమంటావ్? నా గెస్ కరెక్టేనా? చచా, అదేం లేదు వదినా.
ఒకప్పుడు తన మీద ఆశపడే తప్పులు చేశాను. ఆ తప్పులు సరిదిద్దుకుందామనే కదా ఇదంతా చేస్తుంది. నా మనసులో అలాంటి ఆలోచనలేం లేవు. నీ మనసులో ఏముందో నాకు తెలీదా? నా మనసులో ఏముందో తెలియడానికే మీకు టైం పడుతుంది. అన్న చెల్లెలతో ఆడుకునే రోజు త్వరలోనే వస్తుంది. హలో, మంచి విషయం చెప్పాలని ఫోన్ చేసినప్పుడు ఇలా లేటుగా లిఫ్ట్ చేస్తే ఎలా సావిత్రి? విషయం ఏంటంటే వచ్చే ముందు పూజారి గారిని కలిశాను. భయపడకు, మా పెళ్లి గురించి కాదులే. రేపు ఉదయం 9:38 మంచి ముహూర్తం ఉందంట. వృత్తి వ్యాపారాలకి అది తిరుగులేని ముహూర్తమంట. సరిగ్గా ఆ టైంకి సత్య వచ్చి జాబ్లో జాయిన్ అయ్యేలా చూడు. అలాగే. లేట్ అయితే రాహుకాలం వచ్చేస్తుంది. ఈ ముహూర్తానికి పర్ఫెక్ట్ గా సత్యని పంపించావనుకో, ఇక అన్నీ పర్ఫెక్ట్ గా జరుగుతాయి. పంపిస్తాను అంటున్నానుగా. పంపిస్తావని తెలుసు, కాకపోతే నేను చెప్పాల్సింది చెప్పాలి కదా. చెప్పావుగా. అసలు విషయం చెప్పాలిగా. సత్యని ఆఫీస్కి పంపించేశాను, పని అయిపోయింది అని రిలాక్స్ అవ్వకు. మన అగ్రిమెంట్ ప్రకారం సత్య విషయంలో డే డ్యూటీ నేను చూసుకుంటాను, నైట్ షిఫ్ట్ నువ్వు చూసుకో. పగలు నేను దగ్గర కావడానికి ఎంత ట్రై చేస్తానో, రాత్రి దూరం కావటానికి నువ్వు అంతే ట్రై చేయాలి. మన అగ్రిమెంట్ ప్రకారమే అన్నీ జరుగుతాయి. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన్ని నాకు దూరం చేసుకుని నీకు దగ్గర చేయటానికి నేనేం చేయగలను అదంతా చేస్తాను. సరేనా? అంత స్ట్రాంగ్ గా చెప్పాక ఇక నేనేమంటాను? ఉంటాను. సావిత్రి, 9:38 ముహూర్తం టైం. అది మన తలరాతలు మార్చే టైం కూడా. మర్చిపోకు. ఎవరు ఫోన్లో? అది అబద్ధాన్ని వెతుక్కోకు, నిజం చెప్పు. అంటే అది రేపు ముహూర్తం మంచిదుంది, ఆఫీస్కి పంపించమని ఊర్మిళ ఫోన్ చేసిందండి. మరి అగ్రిమెంట్ ఏంటి? అప్పగింతలేంటి? అదేనండి, ఆఫీస్లో అగ్రిమెంట్ ఏదో ఉందని. నిజాలు మాట్లాడు సావిత్రి, నిజం మాత్రమే మాట్లాడు. నీకు దూరం చేసుకుని
తనకు దగ్గర చేసే ఆ అగ్రిమెంట్ ఏంటి? నువ్వంటే ఎంత ఇష్టమో నేను చెప్పాను. నేనంటే ఎంత ఇష్టమో నువ్వు చెప్పే నిజం చెప్పాలి. చెప్పు, ఏంటి అగ్రిమెంట్? నేను ఇంతగా అడిగినా ఆలోచిస్తున్నావంటే నా మాట కంటే ఆ అగ్రిమెంట్కే విలువ ఎక్కువ అన్నమాట. అయ్యయ్యో లేదండి, మీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు. మరి చెప్పు. చెప్పకపోతే నా మీద ఒట్టే. ఊర్మిళ నిరూపించడానికి ఆయన్ని విడిపిస్తాను అంటే ఏ నిర్ణయమైనా తీసుకుంటాను. సింపుల్. సత్యని మర్చిపోవాలి. అలా చేసావంటే నువ్వు కోరుకున్నట్టే సత్యని విడిపిస్తాను. సత్యని మర్చిపోతానని ఆ దేవుడి సాక్షిగా సత్య మీద ప్రమాణం చేసి మన ఒప్పందాన్ని ఎవ్వరికి చెప్పనని ప్రమాణం చేయి. ఈ క్షణం నుంచి సత్య నావాడు. తనని త్వరలోనే బయటికి తీసుకొస్తాను. ఈ రోజు నుంచి తనకి దగ్గర కావటానికి నేను ప్రయత్నిస్తాను. దూరం కావటానికి నువ్వు ప్రయత్నించు. కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట హత్యకు గురి కాబడినట్లు భావించిన ఊర్మిళ బతికే ఉన్నట్లు రుజువైనందున చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న సత్యప్రసాదుని వెంటనే విడుదల చేయవలసిందిగా ఆదేశించడమైనది. ఇచ్చిన మాట కోసం ఇలా చేయక తప్పలేదండి. ఏంటా మాట? ఆస్తులు పంచుకున్నట్టు వస్తువులు ఇచ్చినట్టు భర్తని మరొకరికిస్తానన్న అదేం మాట? నేను ఇంటికొచ్చిన రోజు నీ మొహంలో నవ్వు లేనప్పుడే అనుకున్నాను ఏదో జరిగింది అని. మనల్ని విడదీసిన దానికిచ్చిన మాట కోసం శాశ్వతంగా విడిపోవాలి అనుకున్నావా? అలా మాటిచ్చాను కాబట్టే మీరీరోజు బయటకొచ్చారు. నువ్విచ్చింది మాట కాదు, నన్ను. అసలు ఇవ్వటానికి నువ్వెవరు, తీసుకోవటానికి అదెవరు? జైల్లో ఉంటే ఖైదీగా మాత్రమే ఉండేవాణ్ణి. బయటికి తీసుకొచ్చి మీ ఇష్టానికి మార్చుకొని నలుగురు నవ్వుకోటానికి నన్ను బఫూని చేస్తున్నారా? త్యాగం అంటే మన సంతోషాన్ని మరొకరికివ్వటం, భర్తనివ్వటం కాదు. మిమ్మల్ని బయటకు తీసుకురావాలంటే నాకంతకన్నా వేరే దారి కనిపించలేదండి. అలాంటి దారిలో నేను బయటికి రావడం కన్నా లోపల ఉండడమే మంచిది. జీవితాంతం అలా జైల్లోనే మీ జీవితం నాశనం కాకూడదని నేను ఊర్మిళ కండిషన్కి ఒప్పుకున్నానండి. జైల్లో కాదు, ఇప్పుడు నాశనం అవుతుంది నా జీవితం. నాకు నువ్వంటే ఇష్టం సావిత్రి, నువ్వంటే ప్రాణం. మీరు నన్ను పంచుకున్నట్లు నేను వాటిని మరొకరికి పంచలేను. మిమ్మల్ని జైలు నుంచి విడుదల చేయిస్తే మీకు దూరమై మిమ్మల్ని తనకి దగ్గర చేస్తానని
దేవుడి మీద ప్రమాణం చేశానండి. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు సావిత్రి. నేనెంతగా మిమ్మల్ని ప్రేమించానో అంతకన్నా ఎక్కువగా ఊర్మిళ మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆ ప్రేమతోనే ఇదంతా చేస్తుందండి. తన ప్రేమ కోసం మరొకరి ప్రేమని ఖరీదు కట్టేది అది ప్రేమ కాదు, అహం. లేదండి, మిమ్మల్ని తను ప్రేమగా చూసుకుంటుంది. ఎప్పుడో వద్దనుకున్న ప్రేమది. నాకు నువ్వు కావాలి సావిత్రి. లేదు, నేను తనకి మాటిచ్చాను, మీరు తనతోనే ఉండాలి. ప్రాణాన్ని శరీరాన్ని విడదీయలేం సావిత్రి. మీరంటే తనకి ప్రాణమే. నన్ను పెళ్లి చేసుకుని మీరు పడిన కష్టాలు చాలు. తనతో సంతోషంగా ఉండండి. నిన్ను దూరం చేసే సంతోషం నాకొద్దు సావిత్రి. దేవుడి మీద ప్రమాణం చేసి మాటిచ్చాక మాట తప్పను. అలా మాట తప్పాల్సొస్తే ప్రాణాలైనా వదిలేస్తాను. చెప్పండి, చావమంటారా? చావటం నీకే కాదు సావిత్రి, నాకు తెలుసు. మాట కోసం నన్ను నువ్వు త్యాగం చేయగలవేమో. నీ మాట కోసం నన్ను నేను త్యాగం చేసుకోలేను. అయితే నాకు చావు తప్పదన్న మాట. అవసరం లేదు సావిత్రి, నువ్వు మాట తప్పాల్సిన అవసరం లేదు. అంటే ఊర్మిళ ప్రేమని అంగీకరిస్తారా? తన ప్రేమ గెలవాలన్నా, నీ మాట నిలబడుండాలన్నా నేనుండాలి. అసలు నేనే లేకపోతే నువ్వు మాట తప్పావన్న చెడ్డ పేరు నీకుండదు కదా. నువ్వు ప్రమాణం చేసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఆయనకి కోపం రాదు. ఏమండి, 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 ఏమండి? సావిత్రి, సావిత్రి, ఏమండి? మీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా? ఏమీ కాలేదు. ఏమైంది? ఎందుకు అలా అరిచావు? ఏమైంది సావిత్రి? ఏమైంది? ఏమైందంటే మాట్లాడవేంటి? అది అది ఏదో వేడుకలొచ్చిందండి. ఏదేదో ఆలోచిస్తూ పడుకుంటే అలాంటి కలలే వస్తాయి. ఉండు, మంచిలు తాగుతావు గాని. మంచినీళ్ళు తాగు ముందు. పడుకో సావిత్రి, ఏం కాదు, పడుకో. పడుకో సావిత్రి. కళ్ళు మూసుకొని పడుకో సావిత్రి, ఏం ఆలోచించుకో. ఏమైంది సావిత్రికి? ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తుంది? అమ్మా, ముహూర్తం టైంకి వచ్చేస్తారుగా? నిమిషం కూడా తేడా ఉండదు.
వెల్కమ్ సత్య ఎలా ఉన్నావు సత్య బాగున్నానా? హాయ్ సత్య, నిన్ను చూడాలని చాలాసార్లు అనుకున్నాం కానీ కుదరలేదు. నీకోసం హాఫ్ అన్ అవర్ నుంచి ఎదురు చూస్తున్నాం. ఎనీహో సత్య, నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ అవును సత్య థ్యాంక్ యూ. ముహూర్తం టైం అవుతోంది. సత్య గారిని తన క్యాబిన్లో కూర్చొనిస్తారా? సారీ మేడం. సత్య గారు రండి. ముహూర్తం టైం అవుతుందండి బాబు. చాలా కొత్తగా కనిపిస్తున్నావమ్మా. అలవాట్లో ఆలోచనలు మారినప్పుడు కొత్తగానే కనిపిస్తామన్నయ్యా. ఈ కొత్తదనం కొత్తగా ఉన్నా బాగుందమ్మా. అన్నీ బావుండాలి, అందరూ బావుండాలి. నువ్వు పిలవగానే రావడానికి సత్య ఒప్పుకున్నాడా?